మన టైం బాగుంది. గెస్ట్ హౌస్ ఖాళీ చేసి ఇక్కడికి రావడం మంచి పని చేశాం. పోలీసులకు విషయం తెలిసి గెస్ట్ హౌస్ ని రౌండప్ చేశారు. ఓకే, కేర్ఫుల్గా ఉండండి. मैं इटली से निकल गया। कल सुबह मैं टर्की आऊँगा। हमारा प्लान जैसे हम सब लोग इंडिया जा रहा हो। Hey! Hey! Wow, wow. ఏమైంది? రేపు మనం చేయబోయే పని వల్ల ఈ లోకమే మనల్ని తలెత్తుకునేలా చేస్తుంది. ఇలా చూడండి, ఇంతకు మించి వెళ్ళడం కుదరదు. ఒకవేళ వెళ్ళినా సరే పోలీసులు పట్టుకుంటారు. తర్వాత మీరే చూసుకోవాలి. ఏమైంది మురుగా? నా బాబు కలలో వచ్చాడు బాబాయ్. ఏయ్, బోట్ అటువైపు తిప్పు. నిన్న నుంచి వాడికి ఒంట్లో కూడా బాగలేదు. రేపైనా వాడిని హాస్పిటల్ తీసుకెళ్ళాలి బాబాయ్. ఎవరాదే?
ఎవరండి మీరు? మీకేం కావాలి? లాంచ్ రిపేర్ అయింది, మమ్మల్ని గట్టును చేర్చండి. ఏంట్రా ఎక్కించుకుందామా? మన ఊరు వాళ్ళలాగా అనిపించట్లేదే. ఏంటండి డబ్బులు ఇస్తున్నారు? డబ్బులంతా మాకొద్దు. మిమ్మల్ని చూస్తే డౌట్గా ఉంది. వద్దు. ఈ రూమ్ ఓకే. వాళ్ళెక్కడ?
ఓకే. మ్మ్. मैं रहीम बोल रहा हूँ जी। कोई बात नहीं। हम सब सेफ हैं। ప్లాన్ ఓపెన్ చేయి. చెన్నై సిటీ. ఇదే మన టోటల్ ప్లాన్. రేపు మనం అటాక్ చేస్తున్నాం. లైఫ్ బిగిన్స్ ఆఫ్టర్ డెత్. Just move the car. బాను, ఆ ఎఫ్ఎం అయినా కొంచెం ఆన్ చేయొచ్చు కదా, పాట వినొచ్చు కదా.
జరగండి జరగండి జరగండి. అటు వెళ్ళండి అయ్యా, చెప్తున్నా కదా. తమ్ముడు అటు జరుగు. జరగరా. వెళ్ళండి అయ్యా, వెళ్ళి పని చూసుకోండి మీరు. అంబులెన్స్కు ఫోన్ చేశారా? ఫోన్ చేశాను సార్, వస్తూ ఉంది. మ్మ్. వినండి వినండి వింటూనే ఉండండి. మీరు వింటున్నది FM 93.5. ఈ రోజు మిమ్మల్ని అడగబోయే హాట్ క్వశ్చన్ ఏంటంటే, పార్లమెంట్ పై దాడి చేసిన ఉగ్రవాదైన ఇమాం అలీకి ఉరిశిక్ష వేయాలా వద్దా? కొంతమందేమో వేయాలంటున్నారు, మరి కొంతమంది వద్దంటున్నారు. కానీ మీరు మాత్రం మాతో నేరుగా చెప్పండి, ఉరిశిక్ష వేయాలా వద్దా? 9840. స్టూపిడ్ క్వశ్చన్. పబ్లిక్ గా 10 మందిని కాల్చి చంపిన వాడిని ఉరిశిక్ష వేసి చంపకుండా ఊరికే ఉరిశిక్ష కావాలా వద్దని ప్రశ్నలు ఒకటి. ఛీ, ఉరిశిక్ష వేసినంత మాత్రాన అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయా? డెఫినెట్ గా సాల్వ్ అవుతాయి. అప్పుడే చట్టం అంటే అందరికీ భయం కలుగుతుంది. వాడు అంతా మందిని చంపేశాడు. గవర్నమెంట్ ఉరిశిక్ష అనే పేరులో వీడిని చంపేస్తున్నారు. ఇద్దరిని హత్య చేస్తున్నారు. వాళ్ళకి ఇతనికి అసలు ఏంటి తేడా? అంటే వాడిని క్షమించి సంతోషంగా బయటకు పంపాలా? నేను శిక్ష ఇవ్వకూడదని అంటం లేదు, ఉరి శిక్షే వద్దని అంటున్నాను. అంతకంటే యావజ్జీవ శిక్ష ఇవ్వచ్చు కదా. చేసిన తప్పుకి తన జీవితాంతం బాధపడుతూనే ఉంటాడు కదా. అది ఉరి శిక్ష కంటే చాలా పెద్ద శిక్ష. అంతగా ఎవ్వరూ బాధపడే వాళ్ళుండరు. తీవ్రవాదులు ఢిల్లీ, బాంబే, మెడ్రాస్, కల్కట్టా, కోయంబత్తూర్, కాశ్మీర్ అంటూ బాంబ్లెస్ చేస్తూ ఉంటారు. మనం చూస్తూ ఊరుకోవాలా? ఇండియన్స్ అంటే చేతకాని వాళ్ళని అనుకుంటున్నారా? ఇలా ఒకరినొకరం చంపుకుంటూ ఉంటే ఇండియా ఫుల్లుగా శ్మశానంగా మారిపోతూ ఉంటుంది. ఎవరికి సమస్యలున్నాయో వాళ్ళకి నొప్పి తెలుస్తుంది. సమస్యలు లేని వాళ్ళకి ఆ నొప్పి తెలీదు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే ఆ సమస్యని కోపంతో అనుసరించటం అనేది చాలా పెద్ద తప్పు. చనిపోయిన వాళ్ళెవరో సమాచారం ఏదైనా అందిందా? తెలిసింది సార్, కొట్టివాకం అని చెప్పారు. ఇంటికి కూడా మెసేజ్ పంపించాం. వీళ్ళే కదా బాడీని ముందుగా చూసింది? అవును సార్, వీళ్ళే చూసారు. మీరేనా ముందుగా అవును సార్, చూసింది? నేనే చూశాను సార్. ఇది సాధారణ మర్డర్ లాగా అనిపించట్లేదు, కొంచెం సీరియస్ గానే అనిపిస్తుంది. కత్తిలో పొడవలేదు, బుల్లెట్ తో షూట్ చేసి ఉన్నారు సార్. అవును సార్, వాడితో పాటు నిల్లోడు ఎక్కడికి వెళ్ళాడో తెలియదు సార్. ఇదంతా చూస్తుంటే ఏదో పెద్ద కుట్రలా అనిపిస్తోంది సార్. ఇలా రండి. నిన్న రాత్రే దీన్ని వెలిగించినట్టుగా ఉన్నారు. ఫారెన్సిక్ ల్యాబ్కు పంపించి ఇదేంటో కనుక్కోమని చెప్పండి. ఓకే? ఆగు, నేను వెళ్ళి చూసేస్తాను. దేవరాజన్నయ్య, 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 హే, ఇటు చూడు. దేవరాజన్నయ్య, 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 దేవరాజన్నయ్య. ఓకే. దేవరాజన్నయ్య, ఎవరో వచ్చారు. తొందరపడకు, ముందు వాళ్ళు ఎందుకు వచ్చారో చూద్దాం.
లేదు, ఇప్పుడే వచ్చాం. నిన్ను బాగా మిస్ అవుతున్నాను రా. ఇంద్రా, నా ఇయర్ ఫోన్ లోపల తీసుకురావా? ఓకే, బాయ్. వావ్, బ్యూటిఫుల్, చాలా బాగుంది. అవును బాను, మీ నాన్న ఎందుకని ఇంత పెద్ద బంగళా కట్టించారు? ఏయ్, నీ తెలివుందే మరీ దారుణమే. లేదు, ఇంత అందంగా, అది కూడా బీచ్ ఒడ్డున. లైట్గా డౌటు, అందుకే అడిగాను. ఛ! బిజినెస్ విషయంగా ఎవరైనా ఇక్కడికొస్తే ఉండటానికి. హా, ఏం చేస్తాం, నువ్వేమో ఇంత అమాయకంగా పెరిగావు మరి. ఆ తర్వాత శోభన వెనకాల పిచ్చెక్కినట్టు తిరిగావనుకో. ఏయ్ శోభన, ఏమైంది నీకు? సౌండ్ తగ్గించు. శోభన, ఏయ్ నిన్నే, ఇప్పుడు తగ్గిస్తావా లేదా? ఏయ్ ఇప్పుడు తగ్గిస్తావా లేదా? ఇలా కదే చెప్పేది విను. రిమోట్ ఇవ్వమంటున్నానా? ఎంతో మంది జీవించి గొప్ప పేరు తెచ్చుకుంటారు, కానీ మా నాన్న చనిపోయి కూడా మాకు గొప్ప పేరు తెచ్చిపెట్టారు. మన దేశంలో ప్రజలు సంతోషంగా ఉన్నంత వరకు మా నాన్న మాత్రమే కాదు, ఏ వీరుడు చనిపోయినా కూడా ప్రయోజనం లేదు. ఏయ్ ఇంద్రా, అసలు నువ్వు ఇప్పుడు ఎందుకు ఏడుస్తున్నావు? ఆయనదేమైనా మామూలు మరణం అని నువ్వు అనుకుంటున్నావా? ఆయన మన దేశ ప్రజల కోసం జీవించారు. యు షుడ్ బి ప్రౌడ్ యార్. ఇందుకు నువ్వు ఏడవకూడదు, గర్వపడాలి. ఓకే? ఏయ్, మనం ఇక్కడికి ఏడవడానికా వచ్చాం? జాలీగా ఉండాలి కానీ ఏడుస్తూ ఉన్నావు. ఇలా చూడమా, మనం ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి వచ్చాం, అది గుర్తుంచుకో. తనకెప్పుడు జాలీనే. స్టడీస్ గురించి ఎప్పుడు ఆలోచిస్తుందో. అందుకు బాను ఉంది కదా, దీని వెనకాల కూర్చొని ఫెయిల్ అవ్వకుండా ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాం కదా, అదే విధంగా. శోభన ఎప్పుడు జాలీగానే ఉంటుంది, తనకి చదువు గురించి ఆలోచనే లేదు. ఇదేమైనా కొత్త, మనకు అలవాటైన విషయమే కదా. సరే వదిలే. హే బాను, ఏంటి ఇక్కడ ఫుల్లుగా బొమ్మలే ఉన్నాయి? అవన్నీ నాన్నగారు షాప్ లో పెట్టే బొమ్మలు. ఫోటో తీసుకుందామా? నవ్వు. స్వీట్ హార్ట్. ఎంత టైట్గా ఉంది.
అచ్చుచుచుచుచు కిచెన్కి వెళ్ళిపోండి. నీకు అసలు బుద్ధి అనేదే లేదా? లేదు, వేరే ఇంకేమైనా ఉందేమో చూస్తాను. ప్రాజెక్ట్ కి ఈ డిజైన్ ఓకే చేద్దామా? ఇంతకంటే బెటర్గా ఏదైనా చూద్దాం. పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయి. పెన్ డ్రైవ్ ఎక్కడా? ఎక్కడా? ఆ, శోభన దగ్గర ఉంటుంది. శోభన, శోభన, ఏంటి శబ్దమే లేదు? ఎక్కడైనా ఉంటుంది. శోభన, ఎక్కడికి వెళ్ళింటుంది? శోభన, 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 శోభన ఎక్కడున్నావు? శోభన, శోభన, ఇట్రా. ఏంటి? నువ్వు రా, చెప్తాను. ఏంటో చెప్పు. ముందు నువ్వు రా. మ్మ్. ఇక్కడున్నావా? ఈ రోజు నిన్ను ఏం చేస్తాను చూడు. బాగా వెయ్యి దీన్ని. ఎంతసేపటి నుంచి అరుస్తున్నావు శోభన శోభన అని? ఒక్కసారైనా పలికావా నువ్వు? చెవుడే వచ్చిందా నీకు? బుద్ధుందా? అసలు ఏమనుకుంటున్నావ్? బాగా వెయ్యి. ఎంత భయపడ్డావో తెలుసా? ఇరుకు. అక్కడ చూడండి. సీసోర్లో దొరికిన బాడీ ఇదే కదా? ఎస్ సార్. డెడ్ బాడీ ఎప్పుడు దొరికింది? ఉదయం 6 సార్. సరిగ్గా నడి సముద్రంలో దొరికింది సార్. చేపల్ని పట్టుకోవడానికి వేసే వలలో కాలు ఇరుక్కోవడం వల్ల వేటగాళ్లకు కూడా తెలియకుండా బోటుతో సహా లాక్కొనొచ్చి బయటపడింది సార్. తనతో పాటు వెళ్లిన పీటర్ సంగతి కూడా ఇంకా తెలియలేదు సార్. లేక రాజకీయ ప్రత్యర్థి అయి ఉంటారా? ఎంక్వైరీలో అలా తెలియలేదు సార్. రామేశ్వరంలో ఉన్న సీసోర్లో జరిగితే శ్రీలంక వాళ్ళదని చెప్పుకోవచ్చు, కానీ విజయవాడలో కదా ఇలా జరిగింది. సార్, ఇది డెడ్ బాడీలోంచి తీసిన బుల్లెట్ సార్. ఘటన జరిగిన ప్రదేశంలో ఇది దొరికింది సార్. దీని సహాయంతో ఎంక్వైరీ చేయడం ద్వారా ఇందులో దాదాపు 4-5 మంది ఉన్నట్టు తెలుస్తోంది సార్. సరే, విజయవాడ పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి టైలర్ని విచారించమని చెప్పండి. ఎస్ సార్. హే! ఏంటి అక్కడే ఉన్నారు? కమాన్ జాయిన్ విత్ మీ యార్. వచ్చినప్పటి నుంచి ఫోన్ చేస్తున్నావు, ఇప్పుడు స్నానం చేస్తున్నావు. నీకేంటి, నెలకొచ్చేటప్పటికి మీ నాన్న పెన్షన్, సొంత ఇల్లు, సంతోషంగా కుటుంబంతో ఉన్నావు. కానీ నేను హాస్టల్లో స్నానం చేసే నీళ్ల నుండి తినే తిండి వరకు అంతా పొదుపుగా వాడుకోవాలి. నువ్వు 8కి 10 రూమ్లో 10 మందితో కలిసి ఉన్నావా? నాకు ఎప్పుడైనా ఒకసారి కదా ఇలాంటి ఛాన్స్ దొరుకుతుంది. హే ప్లీజ్ యా, ఈ రోజు ఒకే ఒక రోజు ఇక్కడుండి మనం రేపు వెళ్ళిపోదాం ప్లీజ్. హే, నెక్స్ట్ వీక్ లోపు ప్రాజెక్ట్ ని సబ్మిట్ చేయాలి. అదే ఇంకా 5 డేస్ ఉన్నాయి కదా. ఈ రోజు ఒక్కరోజు నన్ను ఫ్రీగా వదిలేండి. ఇంద్రా, చాలా బతిలాడుతుంది. ప్రాజెక్ట్ రేపైనా కంప్లీట్ చేసుకోవచ్చు. హే థాంక్స్ యా, మా స్వీట్ బేబీ. ఏ, అమ్మ తిడుతుంది. ఏ చి పాపమే, చిన్నప్పటి నుంచి తన పనులు చేస్తూ హాస్టల్లో ఉండి తింటోంది. ఈ ఒక్కరోజే కదా, సంతోషంగా ఉండిపోని. సరేనా? ఓకే అని చెప్పు. ఇప్పుడేం కావాలి నీకు? మీ అమ్మగారితో నేను మాట్లాడతాను.
హలో ఆంటీ, నేను బాగున్నాను మాట్లాడుతున్నాను. బాగున్నానంటీ. ఆ ప్రాజెక్ట్ వర్క్ చేయడానికి ఇక్కడ గెస్ట్ హౌస్కి వచ్చాం కదా. మా వర్క్ ఇంకా ఫినిష్ కాలేదు. ఈ రోజు నైట్ ఇక్కడే ఉండి రేపు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఇంటికి వచ్చేస్తాం. హో థ్యాంక్ యూ ఆంటీ. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. ఈ రోజు రాత్రి ఇక్కడే స్టే చేయబోతున్నారట. సరే నాన్న. నానా, వాచ్మెన్ ఇక్కడ లేరు, బయటికి వెళ్ళారు. మేము మేనేజ్ చేస్తాంలే. ఓకే నానా, బాయ్. ఏంటే ఇంకా అక్కడే నుంచున్నారు? మీరు రండి. కమ్ కమ్, లెట్స్ ఎంజాయ్. ఏం విషయం సార్? బాబు, నువ్వేనా ఓనర్? అవునండి. అరే చెప్పేది మీకే. హే, స్నానం చేసింది చాలు, త్వరగా రా. హాయ్ స్వీట్ హార్ట్, హౌ ఆర్ యూ? లేదురా, నీకు ఒక విషయం తెలుసా? ఇక్కడ ఒక స్విమ్మింగ్ పూల్ ఉంది. మేము జాలీగా ఎంజాయ్ చేస్తున్నాం. చాలా హ్యాపీగా ఉందిరా. కానీ నేను మాత్రం నిన్ను మిస్ అవుతూనే ఉన్నాను. యూ కమ్ విత్ మీ రా. ఒకటి చెప్పనా? దీనికి కూడా ఒక బాయ్ ఫ్రెండ్ దొరికాడు చూడు, ఒట్టి లూసు. తనింకా రాలేదా? ఇంకా రాలేదనుకుంటా, అక్కడే ఉన్నట్టుంది. నీ వల్ల అది చెడిపోతుంది.
కాలేజ్ ప్రాజెక్ట్ చేయడానికి కోసం వచ్చి ఉన్నారు. సార్ ఏం సార్? మీ ఇల్లా? అవునండి. కోపడకరా, రేపే వచ్చేస్తాను. రేపు వచ్చిన వెంటనే నేను కలుస్తాను. తన దగ్గర నుంచి ఫోన్ తీసుకోవే. మాట్లాడొద్దంటే వింటున్నావు అసలు నువ్వు? ముందు వెళ్ళి ఆ డ్రెస్ చేంజ్ చేసుకో. ఏ వెళ్ళు. త్వరగా వెళ్ళు. వదిలేవే, ఊరికే అరుస్తూ ఉంటావు. అరుస్తున్నానా? ఏంటి చూస్తున్నావు? వెళ్ళు. ఊరికే ఎప్పుడు చూసినా ఫోన్లో మాట్లాడుకుంటూ. హలో మహేష్, నేను బాను మాట్లాడుతున్నాను. ఎప్పుడు చూసినా ఫోన్ ఫోన్ అంటూ ఉంటుంది. ఈ ప్రాజెక్ట్ అయ్యేంత వరకు ఫోన్ ఇవ్వకండి, ఓకే? మన ప్రాజెక్ట్ పూర్తి అయ్యేంత వరకు ఫోన్ దాచిపెట్టాల్సిందే. అక్కడే పెట్టు. రహీం ఉన్నారా? అమ్మా అమ్మా, వీళ్ళు ఏ రూమ్ లో ఉన్నారు? రాగానే ఫోన్ తను అడుగుతారు. ఫోన్ అడుగుతుంది. నా గురించి చెప్పుకో. దయచేసి ఇవ్వకు, నాకు సరేనా? ఇంత రెడీ చేశాను చెప్తాను. ఫోన్ లేకుండా తన మొహం చూడాలి. ఇట్స్ రియల్లీ ఇంట్రెస్టింగ్. హే, ఎవరో మన సిస్టమ్ని తెలియకుండా ప్రోగ్రామ్స్ అన్నిటినీ హ్యాక్ చేస్తున్నారు. హే, నాకెందుకో ఇక్కడ ఈ బంగ్లాలో ఎవరో ఉన్నట్టే అనిపిస్తోంది. ఎవరు? శోభన ఎక్కడ? శోభన. శోభన, శోభన. శోభన. హే, నువ్వు పైకి వెళ్ళి చూడు, నేను ఇక్కడే చూస్తాను. అదే లోపల. అందుకే ఇంత చౌక ఇచ్చారు. వదండి, వదండి. జరగా. ఎక్కు పైకి. ఇదే మీరు వెతుకుతున్న రహీం. ఖచ్చితంగా తనని వెతుక్కుంటూ పోలీసులు వస్తారని తెలుసు. అందుకే ఈ ఫోటోని భద్రంగా ఉంచాను. మన దేశ ప్రజల గురించి ఆలోచిస్తున్నానని ఎప్పుడూ నాతో చెప్తూ ఉంటాడు. కానీ తన కుటుంబం గురించి ఆలోచించేవాడు కాదు. ఖచ్చితంగా తప్పుగానే ఆలోచించుంటాడు. అన్న చెల్లెలు అని ఒకే కుటుంబంలా జీవించేవాళ్ళం. వీడు చేసిన తప్పుడు పని వల్ల ఎవరికి నా మొహం చూపించలేకపోతున్నాను. కన్న తల్లికి తన బిడ్డ చేయాల్సిన మంచి పని తన గురించి నలుగురు మంచిగా మాట్లాడుకుంటే వినడమే. కానీ ఈరోజు హంతకుడు, తీవ్రవాది అని తన గురించి మాట్లాడుతుంటే నా చెవులతో వినలేకపోతున్నాను. ఇదేనా తన తల్లికిచ్చే గౌరవం?
తనెలా దేశానికి మంచి చేయబోతాడు? ఎవరో చేసిన పిచ్చి పని వల్ల అమాయకమైన నలుగురిని చంపేశాడు. తను ఇంకొకరిని చంపేసే లోపు ఎలాగైనా వెతికి పట్టుకుని శిక్ష వేయండి. అలాగమ్మా, మీకు బయలుదేరతాం. వాడు కనుక ఇక్కడికి వచ్చాడంటే మాకు ఇన్ఫార్మ్ చేయండి అమ్మా. అయ్యా, తను ఇక్కడికి వచ్చాడంటే నా చేతులతోటి విషం ఇచ్చి తను చచ్చిపోయాడని మీకు చెప్తాను. నీ మొబైల్ ఇటీవు. నీది కూడా. మీ ప్రతాప్ అని చూపించాల్సిన వాళ్ళ దగ్గర చూపించకుండా మాలాంటి అమ్మాయికుల్ని చంపుతున్నారే. ఒక ఆడపిల్ల జీవితంతో ఆడుకుంటున్నా సిగ్గులేదు? సలీం ఆపో. సహ్యం, అవమానం. ఈ దేశంలో మా నిర్ణయాన్ని ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నామే, అది అసహ్యం. రేపు ఏ నేరం కింద మమ్మల్ని అరెస్ట్ చేస్తారో అని ప్రతి నిమిషం భయపడుతూ బతుకుతున్నామే, అది అవమానం. కానీ మా గురించి చెప్పాలంటే ఎలా మేం పోరాడినా, ఎక్కడ మేం పోరాటం చేసినా చెప్పడం కుదురుతుందా? పోరాటం చేయడం కుదురుతుందా? వాళ్ళంతా అహింస దారిలో వెళ్లి పోరాడారు. మీలాగా ఆయుధాలతో పోరాడలేదు. ఎంత గొంతెత్తి అరిచినా ఎవడు మతించలేదే, ఎలా మతిస్తారు? వీళ్ళ దగ్గర ఎలా న్యాయం ఎదురు చూడగలం? అదే మా న్యాయాన్ని మా రూట్లో చూపించాలనుకున్నాం. దాన్ని ఎదిరించి అడిగే హక్కు ఎవరికీ లేదు. నేను అడుగుతాను. ఎదిరించి అడగవలసింది ఎప్పుడో తెలుసా? ఒక్కరోజు నడి రోడ్లో జరిగిన అన్యాయాన్ని ఎదిరించి అడిగినందుకు మా అన్నయ్యను నడి రోడ్డు మీద తరిమి తరిమి మనస్సాక్షి లేకుండా కొట్టి చంపారే, అప్పుడు ఎదిరించి ఉండాల్సింది. ఇలా అన్యాయానికి గురైన మేము ఈ రూమ్లో నలుగురున్నాం. అలాంటిది ఈ దేశంలో ఇంకెంతమంది ఉంటారు? అలా అన్యాయానికి గురైన వాళ్ళ కోసమే మేము పోరాడుతున్నాం. ఇలాంటి అన్యాయం మీకు టీవీకి పేపర్కి ఒక న్యూస్ లాంటిది, కానీ అది మాకు బాధ. సైరా, ఈ పోరాటం ఎవరి కోసం? ఇక్కడ బాధించబడ్డ ప్రజల కోసం, వాళ్ళ పిల్లల భవిష్యత్తు కోసం. వాళ్ళు బాగా చదివి పెద్దవాళ్ళయి నేను ఒక మనిషిని తలెత్తుకొని బతకడం కోసం. దానికోసం ఎవరినైనా ఎదిరిస్తాం, మా ప్రాణాలనైనా ఇస్తాం. అది తప్పే. ఎవరో కొందరు చేసిన తప్పుకి మిగతా గర్వపడతాను. మీరు జరపబోయే ఈ పోరాటంలోకి నన్ను కూడా చేర్చుకుంటారా?
చంపు. ఈ పోరాటంలో చేరతానన్నావు. బాను బాను వద్దు బాను, నేను నీ ఫ్రెండ్ని బాను. బాను వద్దు బాను, బాను చెప్తే విను బాను. బాను వద్దు బాను, బాను వద్దు బాను, నేను చెప్పేది విను బాను, నేను నీ ఫ్రెండ్నే కదా. బాను వద్దు వద్దు బాను, నా మాట విను. బాను ఏం చేస్తున్నావు? బాను బాను వద్దు వద్దు బాను, బాను వద్దు వద్దు బాను, నా మాట విను. నువ్వేం చెప్పవే, వద్దని చెప్పు, చెప్పవే. వద్దు బాను, బాను బాను వద్దు వద్దు బాను, వద్దు బాను, బాను ప్లీజ్ వద్దు. బాను బాను ప్లీజ్ షూట్ హిమ్. బాను వద్దు బాను, బాను. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. ఏం సార్ అర్జెంటుగా రమ్మన్నారు? ఏం విషయం? ఏం లేదు మేడం, ఒక చిన్న ప్రాబ్లం. చిన్న ప్రాబ్లమా? అయితే ఎందుకు మీటింగ్? సీఎం కలెక్టర్ మీటింగ్ అరేంజ్ చేశారు. రేపు ఎలక్షన్ బడ్జెట్ చూసుకోవాలి. ఇన్ని పనులున్నాయి. ఏ విషయమైనా ఫోన్లో మాట్లాడొచ్చు కదా. లోపలికి వెళ్ళి మాట్లాడుతున్నా రండమ్మా. గుడ్ మార్నింగ్ మ్యామ్. ఏంటి చంద్రశేఖర్, మీరు కూడానా? అయితే ప్రాబ్లం ఏదో పెద్దదే అయి ఉంటుంది. చెప్పండి. ఫిబ్రవరి 15వ తారీఖున రహమాన్, జీనత్ వాళ్ళ అబ్బాయి హుసేన్, వీళ్ళకి రిలేటివ్స్ 4 ఉన్నారు. మొత్తం 7. 15 రోజులు టూరిస్ట్ వీసాలో టూరిస్ట్కి వచ్చారు. రహమాన్, హుసేన్, జీనత్ ముగ్గురు మాత్రం 27వ తేదీ రిటర్న్ వెళ్ళిపోయారు మేడం. మిగిలిన 4 వెళ్ళలేదు మేడం. 26th అంటే ఈరోజు ఉదయాన వైజాగ్ చెందిన భీమిలి బీచ్ ఒడ్డున మురుగన్ అనే అతని బాడీ బుల్లెట్ దెబ్బకి అక్కడ పడుంది. అతనితో పాటు వెళ్ళిన పీటర్ బాడీ కూడా సముద్రం అడుగున దొరికింది. ఇద్దరు బాడీలోంచి తీసిన బుల్లెట్స్ AK-47కి చెందినవి. వీటినిప్పుడు ఇండియాలో బ్యాన్ చేశారు. 2008లో జరిగిన అటాక్లో 18 మంది పాల్గొనగా అందులో 13 మంది వీటిని యూజ్ చేశారు. డెడ్ బాడీ దొరికిన స్థలం నుంచి మాకు దొరికిన ఒకే విట్నెస్, మాకు దొరికిన ఈ గుడ్డ ముక్కే. దీని గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్ళినప్పుడు రహీం అనే అతని గుడ్డ ముక్కే అనేది అర్థమైంది. ఈ రహీం ఎవరంటే గుంటూరు బ్రాడీపేటలో ఉన్న అన్వర్ బాషా సెకండ్ సన్. 2002లో జరిగిన అల్లర్లలో కొంతమంది కలిసి ఇతని నాన్నని కొట్టి చంపేశారు. కోపగించుకున్న రహీం దానికి సంబంధించిన వాళ్ళిద్దరిని చంపేసి 9 ఏళ్లు జైల్లో ఉన్నాడు. అప్పుడు హైదరాబాద్లో బాంబు పేల్చిన తీవ్రవాదులతో సంబంధం ఏర్పడింది. 2010లో బయటకు వచ్చిన రహీం ఏమయ్యాడో ఎక్కడికి వెళ్ళాడన్న విషయాలు తెలియవు. 2012 జనవరి 4th వాళ్ళ అమ్మను చూడడానికి ఏలూరు వచ్చాడు. కానీ ఇతని ప్రవర్తన, మాట తీరు సరిగ్గా లేకపోవడం వల్ల వాళ్ళమ్మ వాడిని ఇంటి నుంచి బయటికి గెంటేశారు. మేడం, ఇది ఫిబ్రవరి 15th అండమాన్ ఎయిర్పోర్ట్లో ఉన్న సీసీటీవీ యొక్క ఫొటోస్. ఆ 4లో ఒకడే ఈ రహీం. సీసీటీవీ నుంచి తీసిన ప్రింట్స్ అన్ని బ్యాక్ సైడ్ ఉన్నాయి మేడం. వాళ్ళ పాస్పోర్ట్ డీటెయిల్స్ గురించి విచారించినప్పుడు రహమాన్, జీనత్, హుసేన్ వీళ్ళు 3 మాత్రమే టర్కీకి చెందిన వాళ్ళు. మిగతా 4 ఇండియాకి చెందిన వాళ్ళు. పాకిస్తాన్లో ట్రైనింగ్ తీసుకొని నేరుగా ఇండియాకి రావడం వీలు పడదు కాబట్టి టుర్కీ హుసేన్ ద్వారా అండమాన్ వచ్చారు. అక్కడి నుంచి వెపన్స్ తీసుకొని వైజాగ్ వచ్చారు. ఈ డీటెయిల్స్ అన్నింటినీ పరిశీలించిన తర్వాత ముంబైలో జరిగిన అటాక్స్ లాంటివే హైదరాబాద్లో కూడా జరగవచ్చు మేడం. ఏమనుకుంటావు? అందుకే వచ్చానని వివరంగా చెప్పండి. అసలే సీఎం టెన్షన్గా ఉన్నారు, అది కాక ఈ ప్రాబ్లం ఒకటి. వాట్ అబౌట్ నెక్స్ట్? ఆల్రెడీ స్టేషన్, బస్ స్టాండ్, ఎయిర్పోర్ట్, హాస్పిటల్స్, పబ్లిక్ ఎక్కువగా ఉండే స్థలాలన్నింటిలోనూ సెక్యూరిటీని స్ట్రాంగ్ చేశాం.
అంతేకాకుండా 2500 మంది పోలీసులు మఫ్టీలో డ్యూటీ చేస్తున్నారు. అంతేకాకుండా బాడీ దొరికిన ఏరియాలో ఎంక్వైరీ చేయమని చెప్పాం. మీరే సీఎంతో చెప్పి యాంటీ టెర్రరిస్ట్ టీంను రప్పించే ఏర్పాట్లు చేయాలి. అది నేను చూసుకుంటాను. టెర్రరిస్ట్ ఎప్పుడు అటాక్ చేస్తారని ఏదైనా ఐడియా ఉందా? ఫిబ్రవరి 15 15 రోజుల వీసాలో అండమాన్కు వచ్చారు. 29తో వీసా పూర్తవుతుంది. 26న ఆ చేపలు పట్టే అతని బాడీ మనకు దొరికింది. వీసా పూర్తయింది కాబట్టి అండమాన్ పోలీసులు వాళ్ళని వెతుకుతారన్న విషయం వాళ్ళకి బాగా తెలుసు. అందువల్ల 27, 28, 29 ఈ 3 రోజుల్లో అటాక్ జరిగే అవకాశం ఉంది. మనకు లభించిన ఇంకో సమాచారం ఏంటంటే రహీం ఇండియా వదిలి వెళ్ళాక ఇటలీలోనే ట్రైనింగ్ అయ్యాడు. ఇటలీ పోలీసులు అతను వెతుకుతున్నప్పుడు అతని మిత్రుడైన సయ్యద్ పోలీసులకు దొరికాడు. పోలీస్ కస్టడీలో ఉంచి అతను విచారించినప్పుడు రహీం గురించి చాలా విషయాలు తెలిసాయి. సయ్యద్ని ఇండియన్ పోలీసులు ఇన్వెస్టిగేట్ చేసి చూసినప్పుడు టర్కీ వచ్చిన రహీం హుసేన్ ఫ్యామిలీ ద్వారా అండమాన్ వచ్చాడు. అక్కడి నుంచి వెపన్స్ తీసుకుని సముద్ర మార్గాన వైజాగ్ వచ్చాడు. వైజాగ్లో ఉన్న అతి ముఖ్యమైన ప్రదేశాల్లో అతి పెద్ద దాడులు జరగబోతున్నట్లుగా సిబిఐ ద్వారా సమాచారం వచ్చింది మేడం. ప్రెస్, మీడియా వీళ్ళకేమైనా ఈ విషయం తెలిసుంటుందా? లేదు మేడం, ఏ విషయం లీక్ అవ్వలేదు. సీక్రెట్గానే అన్నీ జరుగుతూ ఉన్నాయి. గుడ్. వెంటనే నేను ఈ విషయాన్ని సీఎం గారితో మాట్లాడతాను. థ్యాంక్ యూ మేడం. ఎంతోమంది ప్రాణాలు కాపాడటానికి నేను శోభనాన్ని చంపాను. ఇందిరా, నీకు అస్సలు అర్థం కాదు. అది నీకు అర్థమయ్యేటప్పుడు. పుట్టిన దేశానికి, ప్రాణ స్నేహితురాలికి ఇంత ద్రోహం చేశావు కదే. నీకు మనుషుల కంటే ఈ మృగాలే ఎక్కువయ్యాయి కదా. నీలాంటి దేశద్రోహితో ఫ్రెండ్షిప్ చేసినందుకు సిగ్గుపడుతున్నాను. ఇదిగో, నీకు సంబంధించింది ఏది నాకు అక్కర్లేదు. కాసేపట్లో హంతకురాలుగా మారేంతగా వీళ్ళ దగ్గర ఏం లక్ష్యం ఉందే? जी, मैं रहीम बोल रहा हूँ. నీ గురించి చెప్పాను. చాలా గొప్పగా చెప్పారు. అతి త్వరలో ఎవరికి దక్కని అవకాశం నీకు దక్కబోతోంది. ఏమైంది? నెట్వర్క్ కార్డ్ ఫెయిలియర్ అయింది. అయితే ఇప్పుడు ఏం చేయాలా? బయటకెళ్ళి కొనుక్కొని రావాలి. బయటికి వెళ్ళి కొనుక్కోవాలా? వేరే ఆప్షన్ ఏం లేదా? లేదు. నియరెస్ట్ షాప్ ఎక్కడుందో సెర్చ్ చేయి. ఇక్కడి నుంచి అడయార్ 10 కిలోమీటర్ల దూరం ఉంది. సరే, మీరిద్దరూ వెళ్ళరండి. అలాగే. సరే, ఒక నిమిషం. సైరా, నీ నెంబర్ చెప్పు. 98400 98400 3273. ఈ ఫోన్ నీ దగ్గర ఉంచుకో. ఎమర్జెన్సీ వస్తే నాకు ఫోన్ చేయి. సరే. ఒక నిమిషం. ఇంటికి ఇంకోటి ఎక్కడ ఉంది? కీ టేబుల్లోనే ఉంది. ఎక్కడి నుంచో ఎవరు చెప్పిందో విని అమాయకపు ప్రజల్ని చంపాలనుకుంటున్నారే. నా ప్రాణం ఇచ్చేనా అడ్డుకుంటాను. జరగనివ్వను. నేను రెస్ట్ రూమ్కి వెళ్ళాలి. వెళ్ళు.
దేశాన్ని నాశనం చేసి ద్రోహులతో కలిసి ఫ్రెండ్ని చంపేసింది కదా, దాన్ని వదలను. టేబుల్లో తాళాలున్నాయి, ఎలాగైనా సరే తప్పించుకో. అడయారు వెళ్ళాలి. ఎక్కడన్నా? ఏంట్రా నెడతనా? ఏంట్రా ఎవరు చూస్తున్నా? ఏంట్రా ఎవరు చూస్తున్నా? నేను ఎవరో తెలుసా? ఎవడను? నన్ను ఎవరు అనుకున్నావు? ఏంట్రా ఏంట్రా ఎవరు చూస్తున్నా? ప్రాబ్లం చెయ్యొద్దు. కొడతావా? కొట్రా. నేను ఎవరో తెలుసా? ఈ ఏరియాలో ఎంత పెద్దవాడో తెలుసా? అన్నగారు కోపపడద్దు, చిన్న అబ్బాయి తెలియకుండా చేశారు, క్షమించండి ప్లీజ్. ప్రాణాలతో ఇంటికి వెళ్ళవరా రే. మన ఫ్రెండ్ని చంపేశావు కదే, నీకు నా చేతిలోనే చావుంది. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకో. రహీం భాయ్, కరెంట్ పోయింది. కరెంట్ కూడా పోయింది. ఇది కనిపించడం లేదు. తొందరపడదు, నా మాట విను. నేను చెప్పేది విను. బయట అందరూ ఉన్నారు, బయటకెళ్తే చిక్కుకుంటావు. నీకు సాయం చేస్తాను. నువ్వు బయటకు వెళ్ళావంటే నీకు సమస్య, నాకు సమస్య. ఇప్పుడు వస్తుంది, వచ్చినట్టున్నాడు. నువ్వు పరిపో. అది లోపలే ఉంది, నువ్వు ఇక్కడే ఉండు. నా గురించి సరిగ్గా తెలియదు నీకు. అన్నగారు సారీ అండి, క్షమించండి ప్లీజ్. అలా ఉండాలి. ఏట్రా ఊరికే గొడవ పెట్టాలనుకుంటున్నారా? ఆడయారు వచ్చింది, డబ్బులు ఇవ్వండి సార్. ఇదిగోండి.
హలో 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 రహీం భాయ్. హలో హలో సలీం హలో వినపడలేదు. హలో 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 సరిగ్గా వినిపించలేదు. సలీం హలో. గట్టిగా మాట్లాడు. హలో రహీం ఏమైంది? హలో హలో కార్డు తీసేసుకున్నాం. ఇప్పుడు ఎక్కడున్నారు? ఓకే. ఏదైనా సమస్య? ఏ ప్రాబ్లం లేదు. సరే ఓకే. ఇంకా 10 నిమిషాలు అక్కడ ఉంటాం. సరే త్వరగా రండి. ఓకే. ఏమైంది? అయ్యో రక్తం వస్తుంది. రేయ్, ఎవర్రా మీరు? రాత్రిపూట ఇద్దరు ఒంటరిగా ఉన్నారు. ఏంట్రా ఆలోచిస్తున్నారు? రండ్రా. రమ్మన్నానా? సార్ రేయ్, ఏంట్రా నుదుటిన రక్తం? ఒక బైక్ గాడు గుద్దేసి వెళ్ళాడు. బైకోడు గుద్దేసేలాడా? మన ఊర్లో ఎవడయ్యా గుద్దితే ఆగి వెళ్ళేది? ఎస్కేప్ అయిపోతారు. లేదంటే కేసు అవుతుంది కదా. హాస్పిటల్లో వైద్యం చేయించడానికి ఖర్చు అవుతుంది కదా. సరే బండిలోకి ఎక్కండి. దెబ్బ తగిలింది కదయా, ఫస్ట్ ఎయిడ్ చేయాలి, వైద్యం చేయాలి కదా. రండి. లేదు సార్, పర్వాలేదు సార్, మేము వెళ్ళిపోతాం. ఇక్కడ దగ్గరే ఇల్లు. అరే ఎక్కడయా? ఇక్కడ నిలబడ్డారంటే ఎక్కడయా? బ్లడ్ చూడు ఎలా కారిపోతుందో. ఎక్కవయా? ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఇందులో చురుగ్గా లేరు. మనవయ్యా. ఏ తలుపు తీ, తలుపు తీ, తలుపు తీ. ఏయ్ తలుపు తీరా, త్వరగా త్వరగా తలుపు తీ, త్వరగా త్వరగా తలుపు తీ. రేయ్ త్వరగా తలుపు తీరా. గేటు దగ్గరికి వెళ్ళు. కనిపించగానే కాల్ చేయి. అలాగే. ఏంటయ్యా, బాగా నొప్పిగా ఉందా? ఫస్ట్ ఎయిడ్ చేస్తే అన్నీ తగ్గిపోతాయి. ఓకే సరే సార్. ఏమయ్యా,
మీరు చదువుకున్న వాళ్ళు వయసులో ఉన్న వాళ్ళే కదా, ఈ రోజుల్లో కుర్రాళ్ళు ఎంత స్పీడ్గా వస్తారో నీకే తెలుసుగా. వాళ్ళు వచ్చేటప్పుడు కాస్త తప్పుకోవచ్చు కదా. కరెక్టే. ఇలా చూడండి బాబు, వయసు ప్రభావం వల్ల కుర్రాళ్ళు బైక్ మీద 100 కిలోమీటర్ స్పీడ్లో వెళ్ళడం జాలీగానే ఉంటుంది, కానీ యాక్సిడెంట్ అయితే మాత్రం ఇలాగే దెబ్బలు తగులుతాయి. అప్పుడే నొప్పి అంటే ఏంటో అందరికి అర్థమవుతుంది. అర్థమైందా? నీ పేరేంటి బాబు? అది రాహుల్ సార్. అరే, పేరు చెప్పడానికి ఏంటో ఎంతగా ఆలోచిస్తున్నావు? పోలీసులు కాబట్టి భయపడుతున్నారు. ఇదే నాకు పబ్లిక్లో నచ్చని అసలు విషయం. హలో, హాస్పిటల్ వచ్చింది, దిగండి దిగండి. బాబు, దెబ్బ తగిలింది కాబట్టి దారిలో వదిలిపెట్టి వెళ్ళిపోయాను అనుకో, నేను ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకోలేను. బాబు, ఎందుకయ్యా ఫోన్ అలా కట్ చేస్తున్నావు? ఎవరు ఫోన్ చేసింది? డాడీ అండి. ఫాదరే కదయా, ఫోన్ తీసి మాట్లాడొచ్చుగా. వద్దు సార్, మేము ఇంటికి వెళ్ళి మాట్లాడుకుంటాం. సరే, మీ ఇష్టం. తమ్ముళ్ళు, మీరు ఎక్కడికి వెళ్ళాలి? బీచ్ రోడ్లో అలా ఈసీఆర్ వెళ్తాం కదా సార్. అవును, అక్కడ నీలాంగరే ఉంది కదా, దాని పక్కన. 9వ వీధి సార్. ఓ అలాగా, అది నేను వెళ్ళే దారిలే, మిమ్మల్ని దింపుతాను. మా ఏరియాలో కరెంట్ లేదు సార్, ఇక్కడే దిగేస్తాం. అరే, ఈ ఏరియాలోనే కరెంట్ కట్ అయింది, అన్ని ఏరియాలోనూ కరెంట్ కట్ అయిందా? దేశం మొత్తం ఇదే కదా సార్. ఇక్కడ దగ్గరేనే సార్, మేము దిగి నడిచి వెళ్ళిపోతాం. దిగుతావా? ఊరుకోవా బాబు, బలవాడివే. ఇంత దూరం వచ్చావా? మీ దగ్గర డ్రాప్ చేసి వెళ్తాను. లేదు సార్, ఇక్కడే దింపేయండి సార్, మేము అలాగే వెళ్ళిపోతాం.
ఎక్కడ దాక్కున్నావా? రావే బయటికి. ఏ! ఏయ్! ఏయ్! తప్పించుకోవాలని చూస్తావా? చాలా థ్యాంక్స్ సార్. సరే సార్. వెళ్ళండి. తమ్ముడు ఒక్క నిమిషం రండి. సార్ ఇలా చూడు, ఇప్పుడు నేను పట్టుకోలేదంటే నిన్ను నన్ను ఇద్దరిని చెప్పేస్తారు. బయట ఇద్దరున్నారు. నా చెయ్యి కొరికినట్టు కొరికి ఇక్కడి నుంచి తప్పించుకుని వెళ్ళిపో. నువ్వు దొరకదు. సార్ ఏ లేదు, ఒక చిన్న ఎంక్వైరీ. ఈ ఫోటోలో ఉన్నవాడిని మీరు ఎక్కడైనా చూసారా? తెలియదు సార్, ఎక్కడ చూడలేదు. అవును సార్. చూడలేదా? సార్, ఓకే, లేదు ఇక మీద ఎక్కడ చూసారంటే నాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, తప్పకుండా సార్. సార్ ఉంటాం సార్. ఓకే, వస్తాను. నన్ను పని దివయ్యా. ఎవరి దగ్గర నువ్వు తప్పించుకోవాలని చూసింది? రావే. ఏయ్! మన టార్గెట్ పూర్తయిన తర్వాత జరిగిందంతా ఈ ప్రపంచానికి తెలియజేయాలని, దీన్ని ప్రాణాలతో ఉంచమని మన హైకమాండ్ ఉత్తర్వు. సలీం, ఏమైంది? ఆటో కోసం వెయిట్ చేస్తుంటే బైక్లో వచ్చిన తాగుబోతులు గుద్దేసి వెళ్ళిపోయారు. అదే సమయం పోలీసులు కూడా వచ్చారు. కానీ వాళ్ళకే డౌట్ రాలేదు. వాళ్లే ఫస్ట్ ఎయిడ్ ఇచ్చి మమ్మల్ని ఇక్కడ డ్రాప్ చేసి వెళ్ళారు. రహీం భాయ్, పోలీసులు మీ ఫోటో పట్టుకొని వెతుకుతున్నారు. ఓకే, డన్. మన ప్లాన్లో ఒక చిన్న చేంజ్. మనం అటాక్ చేయబోయే ప్లేసెస్ కానీ పోలీసులు నా ఫోటో పట్టుకొని వెతకడం వల్ల మన విషయం కొంచెం లీక్ అయి ఉండవచ్చు. వాళ్ళని మనం డైవర్ట్ చేయాలి. పోలీసులు సెక్యూరిటీ టైట్ చేసి ఉంటారు. సో మన టార్గెట్ లేని ఒక ప్లేస్ని సెలెక్ట్ చేసుకొని అక్కడ ఒక మానవ బాంబును పేల్చుదాం. ఈ ఎక్స్ట్రా టార్గెట్ వల్ల మనకేంటి యూస్? ఉంది. పోలీస్, ప్రెస్, పబ్లిక్ అని అందరి చూపు అటువైపు డైవర్ట్ అవుతుంది. ఈ సందర్భాన్ని మనం ఉపయోగించుకొని ఇదివరకే మనం నిర్ణయించుకున్న
ఇంపార్టెంట్ ప్లేసెస్ని అటాక్ చేసి నాశనం చేద్దాం. ఇదే మన కొత్త ప్లాన్. ఆ మానవ బొమ్మగా వెళ్ళబోయే అదృష్టవంతురాలు ఎవరో తెలుసా? తన ప్రాణ స్నేహితురాలను చంపి మన దళంలో చేరిన సైరాబానికే ఆ అదృష్టం దక్కింది. డబ్బు కోసం ఆశపడి దేశానికి ద్రోహం చేసి వీళ్ళ చేతిలో ఇరుక్కున్నాను. నాకు అసలు క్షమాభిక్షే లేదు. ఇందులో నా హస్తం ఉందని నా కుటుంబానికి తెలిసిందంటే నా కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకుంటుంది. సైరా, మాకు ఎవరికి దక్కని అదృష్టం దళంలో చేరిన మరుసటి రోజే ఇంత పెద్ద బాధ్యత నీకు దక్కిందంటే వాళ్ళు నీ మీద పెట్టుకున్న నమ్మకం. అబ్దుల్, సాయిరా, ఇంత త్వరగా ఇలాంటి అవకాశం నీకు దక్కిందంటే పూర్వ జన్మంలో నువ్వు చేసుకున్న పుణ్యమే. ఈ డ్రెస్ వేసుకో.
సాయిరా, మెయిన్ టార్గెట్ అయిన పెద్ద టెంపుల్ గుమ్మం ముందు మన ప్లాన్ను వినియోగించబోతున్నాం. పోలీస్, ప్రెస్, పబ్లిక్ అని అందరి చూపు అటువైపే ఉంటుంది. అదే సమయంలో టెంపుల్లో బాంబు పేలడం వల్ల తమిళనాడులో ఉన్న అన్ని టెంపుల్స్కి పోలీసుల ఫుల్ స్ట్రెంత్ అక్కడికి వెళ్తుంది. సో దాన్ని మనం సాధకంగా ఉపయోగించుకొని మన టార్గెట్ పాయింట్లో బాంబుల వర్షం కురిపించబోతున్నాం. మనలో ఎవరైనా పోలీసులకు దొరికితే సూసైడ్ చేసుకోవాలి. ఈ పోలీసుల చేతికి మనం దొరికితే అనుకున్నది మనం సాధించలేం. ఈ ఆపరేషన్లో మనం విజయం సాధిస్తే మనకు మాత్రమే కాదు, మన హైకమాండ్కు గర్వంగా ఉంటుంది. మనం చేస్తున్న అటాక్స్ తర్వాత మన వేయమేంటనేది దీని ద్వారా అందరూ తెలుసుకోవాలి. తీసుకెళ్లే బ్యాగ్స్ అన్ని మన ప్లాన్ ప్రకారం ముఖ్యమైన ప్రదేశాల్లో ఉంచండి. సాయిరా, ఏంటి ఆలోచిస్తున్నావు? రా వెళ్దాం. సాయిరా, మన అమ్మ, నాన్న, అన్న, అక్క, చెల్లెని మన వాళ్ళు చాలా సంతోషంగా బ్రతుకుతారు. ఇక్కడ మన జీవితం గురించి ఆలోచించకూడదు సాయిరా. ఆలోచించుకు సాయిరా, రా. నువ్వు వృధా చేస్తున్న ప్రతి నిమిషం మన లక్ష్యానికి విరుద్ధం అవుతుంది. నువ్వు వేసే ప్రతి అడుగు మన దళం ఎదుగుదలకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆలోచించుకు సాయిరా, రా. నువ్వు ఆలోచించే ప్రతి ఒక్క నిమిషం మమ్మల్ని వదిలి పక్కకు వెళ్ళినట్టుగానే ఉంది. మమ్మల్ని అనుమానించేలా చేయకు. దీనికి నువ్వు తడబడినా నిన్ను చంపడానికైనా సిద్ధం. సాయిరా, ఏం చేస్తున్నావు? పిచ్చితనంగా ఏమి చేయకు. ముందు అక్కడి నుంచి చేయి. ముందు ఆ గన్ను కింద పడేయండి. గన్స్ ని కింద పడేయండి. గన్స్ ని కింద పడేయండి, లేకపోతే బటన్ ప్రెస్ చేస్తాను. మీరు కూడా గన్నుల్ని కింద పడేయండి. సాయిరా, మనమంతా ఎవరు? మీరందరూ అసలు మనుషులే కాదు. ఏమంటున్నావు? మీరందరూ అసలు మనుషులే కాదు. నక్సలైట్స్ అనే పేరుతో సొంత దేశంలో ఉన్న ప్రజల్ని చంపే ద్రోహులు. పాకిస్తాన్ మసీదులో బాంబ్ బ్లాస్ట్ చేశారే, వాళ్ళందరూ ఎవరు? ఇరాక్ లోను, కాశ్మీర్ లోను, ఆఫ్ఘనిస్తాన్ లోను రోజు బాంబులు పెట్టి పేలుస్తున్నారే, వాళ్ళందరూ ఎవరు? మన ప్రజలే కదా. మన ప్రజల కోస్తున్నాం, చేస్తున్నాం అంటూ ఆ ప్రజలందరికీ మీరే ద్రోహం చేస్తున్నారు. అలాంటి పనులు చేసే మీరు అసలు మనుషులే కాదు. నీ ఒంట్లో మళ్ళా ఇండియా రక్తం వచ్చిందా? అది నా శరీరం నుంచి పోతేనే కదా రావడానికి. నా తల్లి లాంటి దేశాన్ని శ్మశానం చేయడానికో అంతం చేయడానికో ఊరుకోను. మన వాళ్ళ బాధ నీకు అర్థమయ్యేలా చెప్పినా నువ్వు మారలేదు కదూ. నేనెప్పటికీ మారలేదు, మీరే మారిపోయారు. ఒక మంచి మనిషిగా ఉండాల్సిన మీరు మృగాల్లా మారిపోయారు. 500 ఏళ్లుగా కలుసున్న మనసుల్ని విడిపోవడానికి కారణమయ్యారు. ముస్లింస్ అందరూ తీవ్రవాదులని చెప్పేలాగా మీరు తయారు చేశారు. అలాంటి మీరు మనుషులే కాదు. ఈ దేశంలో మన వాళ్ళు అందరితో పాటు సమానంగా ఎదగలేకపోతున్నారే, అది నువ్వు అర్థం చేసుకుని మాట్లాడు. ఇతిహాసం తెలియకుండా మాట్లాడకండి. అణుబాంబను తయారు చేశారే అబ్దుల్ కలాం, ఆయన ఎవరు? ఆస్కార్ అవార్డు పొందాడే ఏఆర్ రెహమాన్, ఆ రెహమాన్ ఎవరు? మీరు పుట్టిన ఈ దేశంలోనే కదా వాళ్ళు కూడా పుట్టి గెలిచింది.
అలా గెలిచిన వాళ్ళకి మీరేం చేశారో తెలుసా? అమెరికా ఎయిర్పోర్ట్ లో ముస్లింస్ అన్న ఒకే కారణం చేత పరిశోధించారే, అదే మీరు చేసిన సాధన. తమ మతాన్ని గొప్పగా చాటుకునే వాళ్ళెక్కడా? లేక అదే మతాన్ని తీవ్రవాదులు అనే పేరు తెచ్చిన మీరెక్కడా? తన మీద రాయి విసినా కూడా క్షమించారే ఆ అల్లా, ఆయనెందుకు మీరు 5 సార్లు ధ్యానిస్తున్నారు? ఏమీ తెలియని అమాయక ప్రజల్ని కాల్చి చంపటానికా? అలా కాల్చి చంపటం వల్ల బాధింపబడిపోయేది ఎవరు? మీ అన్నయ్య, వాళ్ళ పిల్లాడు, వీళ్ళ తమ్ముడు అంటూ ఇదే మీరు చేసిన సాధన. ఒక నిజమైన ముస్లిం దీన్ని ఇక మీదట కొనసాగనివ్వడు. అసలైన భగవంతుడు భక్తి లేని నీలాంటి మనుషుల వల్లే మదర్షాల్ని, మసీదుల్ని అనుమానాలతోనే చూస్తున్నారు. ఈ పుణ్యమైన మన భారతదేశంలో ఇలాంటి అవసరం లేని కలతల్ని సృష్టించి మా ప్రశాంతతను, మా భవిష్యత్తును నాశనం చేస్తున్నారే. మీరు మాకు మంచి చేయగలరా? లేదు, మీ వల్ల మాకు అంత మాత్రమే. అయితే మనం చేసేది తప్పు, వాళ్ళు చేసేది న్యాయం అంటున్నావా? లేదు, ఎవరు చేసినా తప్పే. ఒక ప్రాణం తీసే హక్కు ఎవ్వరికీ లేదని అంటాను. ఒక క్షమాపణ మాత్రమే మనిషిని మహాత్ముడుగా చూపిస్తుంది. తుపాకీలు తీయకుండానే భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని తెలియచేయండి. మనుషులంటే క్షమించే వాళ్ళని వాళ్ళకి తెలియచేయండి. అది వదిలేసి మీరు కాలుస్తారు, బదులుకు వాళ్ళు కాలుస్తారు. రక్తాలు, ఏడుపు, మరణం ఇదేగా రాబోయే తరానికి మీరివ్వబోయేది. ఇది తప్ప మీరింకేం ఇవ్వగలరు? లేదు, ఇంతకు మించి మీరింకేం ఇవ్వలేరు. పవిత్రత పవిత్రత అంటున్నారు. ఏది పవిత్రత? ప్రశాంతంగా జీవిస్తున్న మనుషుల్ని చంపటమే పవిత్రత. పసిపిల్లలను కూడా చూడకుండా బాంబు పెట్టి పేలుస్తున్నారే, అదేనా మీ పవిత్రత? అన్నాదమ్ముల్లాగా మెలుగుతున్న వాళ్ళని అంతం చేయాలని చూస్తున్నారే, అది పవిత్రత. ఎవరైతే తన దేశం కోసం ప్రాణాలను అర్పిస్తున్నారో అది పవిత్రత. నీ మతం, నా మతం అంటూ ఎందుకు మనుషుల్ని వేరు చేస్తున్నారు? 500 ఏళ్లుగా తెలియని ఈ విషయాన్ని ఈ 50 ఏళ్లలో ఏం తెలుసుకున్నారు? బ్రిటిష్ వాళ్లతో పోరాడేటప్పుడు హిందూ, ముస్లిం, క్రిస్టియన్స్ అని అందరూ కలిసి పోరాళ్ళా? నీలాంటి వాళ్ల వల్ల ఈ రోజు మనుషులు చంపుకొని చేస్తున్నారు. ఎందుకు? మనుషులు జీవించడానికి మతం కానీ చావడానికి కాదు. ఒక నిజమైన ముస్లిం ఆతంకవాదిగా అస్సలుండడు. ఆతంకవాదులుగా ఉండేవాడు అసలు ముస్లిం కానే కాడు. ఏ జీవిని చంపకూడదు అనుకున్న నా చేతుల ద్వారా నా ఫ్రెండ్ శోభనాని చంపేలా చేశారు. ఖచ్చితంగా దాని చావు మీకు సమాధానం చెప్తుంది. ఎంతో మంది ప్రాణాల్ని కాపాడుతుంది. నాలాగా భారతదేశంలో ఉన్న కోట్ల మంది తలుచుకుంటే చాలు, ఇక్కడున్న ఆతంకవాదులందరినీ అంతం చేయొచ్చు. ఈ దేశంలో ఉన్న ఆతంకవాదాన్ని అంతం చేయొచ్చు. పేరుతో సహా పీకి పడేయొచ్చు. అల్లా! అనవసరంగా మాట్లాడి ఓడిపోయే నువ్వు తెలివైందనివా, లేక గెలిచే మేం తెలివైన వాళ్ళమా? ఇప్పుడు కూడా చెప్తున్నాను, మీరు మనుషులే కాదు. కానీ నేను భారతీయుణ్ణి. పిల్లలారా, ఇది మన మాతృదేశం. ఇక్కడ పుట్టినవారు ఒక ముఖ్యమైన బాధ్యత నెరవేర్చాలి. మన దేశాన్ని ప్రేమించాలి. ఒకడు మాతృదేశానికి ద్రోహం చేయడం అంటే అల్లాకి, ఇస్లాంకి ద్రోహం చేసినట్టు అవుతుంది. మాతృదేశం మనకు తల్లితో సమానమైందని మనం గుర్తుంచుకోవాలి. మాతృదేశానికి సేవ చేయడం అంటే మనం మన కన్నతల్లికి సేవ చేయడం లాంటిది. తల్లికి సమానమైన మన దేశాన్ని నాశనం చేస్తూ ఉంటే మనం మన ప్రాణాలు ఇచ్చైనా సరే మన మాతృదేశాన్ని మనం కాపాడుకోవాలి.